హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి యాక్టివా ఎయిర్ ఫిల్టర్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ బైక్ వచ్చేసి యాక్టివా 3G అనమాట. యాక్టివా బైక్స్కి అనేది ఏ విధంగా చేయాలనే దాని గురించి ఒక ఐడియా అనేది వస్తుంది ఈ ఒక వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యానెట్ అనేది తీయాల్సి ఉంటుంది. యాక్టివాకి 12mm బోల్టాలు, అవి 3 బోల్టాలు అనేది తీసేసి, తర్వాత సైడ్ది బంపర్ ఉంటుంది కదా, ఆ బంపర్కి 10mm బోల్టాలు, ఆ బోల్టాలు అనేది తీయాల్సి ఉంటుంది. తర్వాత సీట్ క్యాచర్ అనేది ఉంటుంది. సీట్ క్యాచర్ అనేది తీయనన్నా తీయచ్చు, లేదా ఒక వైర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఆ వైర్ అనేది తెప్పించినట్లుగా అయితే మనకి బ్యానెట్ అనేది అవతలకు వచ్చేస్తుంది, లేదా ఒక కడ్డీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కడ్డీ అనేది మీరు బ్యానెట్కి అనేది ఆనిచ్చినట్లుగా అయితే పైకి, అది బ్యానెట్కి అనేది పైకే ఉంటుంది. అప్పుడు మీరు ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ బ్యానెట్ అనేది తీసేసాను అనమాట. తీసేసి తర్వాత ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ది ఏదైతే క్యాప్ ఉంది, కవర్ అనేది, ఆ కవర్ అనేది తీసేసిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ అనేది ఓల్డ్ చూడొచ్చు మీరు ఏ విధంగా డస్ట్ అనేది అయిందని. ఈ డస్ట్ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు డస్ట్ అనేది ఏ విధంగా ఎయిర్ ఫిల్టర్కి అనేది ఫుల్ దాని లోపల అంతా ఉంది కాబట్టి దాన్ని నీట్గా అనేది క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ అనేది కొత్తదే వేసుకోవాలి మనము, దాన్నే క్లీన్ చేసి వేయకూడదు. ఎయిర్ ఫిల్టర్ అనేది కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివా బైక్స్కి అంతా ఒకే తరనే మనము బ్యానెట్ అనేది 12mm బోల్టాలు 3 బోల్టాలు అనేది తీసేసి పైనకి ఒక కడ్డీ అనిచ్చినట్లుగా అయితే బ్యానెట్ పైకెత్తి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనము తీసి వేస్ట్తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనము క్యాప్ అనేది వేస్తాం కదా ఎయిర్ ఫిల్టర్ది, ఆ కవర్ ఉంది కదా, ఆ కవర్ అనేది స్క్రూస్ ఉంటాయి, స్టార్ స్క్రూస్ అనేది తీసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. డస్ట్ అవి ఇది ఉంటుంది కదా, సో దానికోసమని నీట్గా అనేది క్లీన్ చేసుకొని వేసుకున్నట్లయితే మన బైక్ అనేది స్మూత్గా అనేది రన్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ అనేది కొత్తదే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడొచ్చు. మనకి ఓల్డ్ యాక్టివాలో అయితే స్పంజ్ మాదిరిగా వస్తుందన్నమాట ఎయిర్ ఫిల్టర్ అనేది. ఓల్డ్ యాక్టివా బైక్స్లో అయితే ఇది 3G బైకు, యాక్టివా 3G అనమాట ఇది. ఈ విధంగా ఎయిర్ ఫిల్టర్ అనేది ఆ విధంగా మనము నట్టినట్లుగా అయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట. తర్వాత ఒక స్టార్ స్క్రూ ఉంటుంది, థ్రెడ్డింగ్ స్క్రూ అనమాట ఇది. థ్రెడ్డింగ్ ఉండేటువంటి స్క్రూ అది. ఆ విధంగా ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ అనేది ఆ విధంగా వేసుకున్న తర్వాత మనకి కవర్ అనేది వస్తుంది కదా ఎయిర్ ఫిల్టర్ది. కవర్ అనేది బీడింగ్ అనేది ఉందా లేదా అని చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పుష్ చేసినట్లయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట. తర్వాత స్టార్ స్క్రూస్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ స్క్రూస్ అనేది మనము ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే స్టార్ స్క్రూస్ వస్తాయో అక్కడ మనం స్టార్ స్క్రూస్ అనేది వేసుకున్నట్లయితే ఇదే ఎయిర్ ఫిల్టర్ అనేది ఫిట్ చేసినట్లు అయిపోయినట్లే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.